కట్ట అని దరిద్రుడు అయ్యో ఎవడు బతుకు వాడిదేరా. శుభ్రంగా చేసిందన్నాళ్ళు ఎంత బాగుండా మానుకున్నావు, ఈ గతి పట్టావు. ఏం దేవుడు ఏం మాట. వాళ్ళకేమరా పాస్టర్లు అంతే చెబుతారు. అరే ఏం చెబుతారు పాస్టర్లు అంతే చెబుతారు. వాళ్ళ మాటలు వింటే పోవటమే. వాళ్ళకేం మాటలు చెబుతారు వాళ్ళు. నేను కూడా చెబుతారు మాటలో అంటాడు. అంతేనంటావా అన్నావా నువ్వు పోతావు. స్తోత్రం. అదే కాదు రే పాస్టర్ చెప్పడం కాదరా, బైబిల్లో ఉంది. పాస్టర్ చెప్పడం కాదరా నిద్రమోహం. ఏసై చెప్పాడు. అది ఏసై చెప్పాడురా. ఏసై మాటను బట్టి నేను నా పొరుగు వాడిని ప్రేమిస్తున్నా, వాడిని మోసం చేయలేను, వాడికి అన్యాయం చేయలేను రా. వాడి కుటుంబం నాశనం అయ్యే పని నాకు వద్దురా బాబా. నా కుటుంబం ఆహారం లేక అల్లాడిపోయినా పర్వాలేదు, కానీ అవతల రక్తం నాకు వద్దురా అని నువ్వు నిలబడ్డావనుకో, ఈ మాటలకి పోట్లకి బాధలకి విమర్శలకి తృణీకరణలు తట్టుకొని నిలబడ్డాను. అప్పుడు నిన్నే కాదు నీకు పుట్టిన నీ సంతతిని కూడా దీవిస్తాను. కొంత పరీక్ష నడవనిస్తాడు. నడిచి నువ్వు గెలిచిన తర్వాత ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు. నేను చెప్తున్నా, ఎక్కడ దాచాలో కూడా తెలియనంత ఇస్తాడు. ఆయన చేతుల్లో ఉంది. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను పూచిన వాడితడు. పొడిసిటిలోన కొలిచిన వాడితడు, పర్వతములను బాగా వినండి. సమస్తము చేసిన వాడు ఆయన కాబట్టి బిగబట్టిన ఆయనే విడుదల చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? చేసినా చేయకపోయినా పక్కవాడిని ప్రేమించున్నానా, సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలే చేయగాని కీడు చేయొద్దని నా తండ్రి చెప్పాడు కనుక నేను ఆయన ప్రేమిస్తున్నాను. నా సాటి సహోదరులను సహోదరులను కూడా నేను ప్రేమిస్తున్నాను. వాళ్ళ కీడు కలిగించేది ఏది నేను చేయను అని నువ్వు తీర్మానం చేసుకుని నిలబడితే నువ్వు 2 ఆజ్ఞలు నెరవేర్చినట్టు. అయితే ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఇవి ఆజ్ఞలుగా గాక, ఇవి నేనేదో నీకు చెప్పానని బలవంతంగా రుద్దాను నీ మీద అన్నట్టు నువ్వు ఫీల్ అవ్వక, స్వాతంత్ర్యముగా స్వేచ్ఛగా నువ్వే ఆలోచించుకొని నీ అంతటా నువ్వే నా దయను గుర్తుపట్టి, నేను 2 చేశాను నీకు. దయతో శిక్ష తప్పించా, దయతో నీకు ఫ్రీడమ్ ఇచ్చా. ఇప్పుడు నీ మీద ఏ ఒత్తిళ్ళు లేవు, ఏ కట్టడలు లేవు, ఏ రుద్దుళ్ళు లేవు.